హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ని ఒకసారి మనం ఈ వీడియోలో అసెస్ చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ఎస్, ఖచ్చితంగా యూపీఎస్సీ స్టాండర్డ్స్లో ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ కన్నా కూడా కొంచెం డిఫికల్టీ లెవెల్ అన్నది అధికంగానే ఇచ్చినట్టయితే ఈరోజు మనం క్వశ్చన్ పేపర్ని చూస్తే అర్థమవుతోంది. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా మోస్ట్ లెంతియెస్ట్ క్వశ్చన్ పేపర్గా కూడా రీసెంట్ టైమ్స్లో మనం దీన్ని చెప్పవచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామీ లాంటి సబ్జెక్ట్స్ని మీరు ఫస్ట్ పేపర్లో చూసినట్లయితే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పేజీని డెడికేట్ చేయడం జరిగింది. అంటే ఎగ్జామినర్ మీ యొక్క టైం మేనేజ్మెంట్ని చెక్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసినట్టు ఈరోజు క్వశ్చన్ పేపర్లో మనకు అర్థమవుతోంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్లో 4 స్టేట్మెంట్లు 5 స్టేట్మెంట్లు ఇలాగ ఇస్తూ మీ యొక్క అనలిటికల్ స్కిల్ని ఎకనామీ పర్టికులర్లీ మీరు మాట్లాడుకున్నట్లయితే ఎకనామీ మెయిన్గా పాలసీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. కరెంట్ ఇష్యూస్ పైన, కరెంట్ ఎకనామీ పైన అధికంగా ఫోకస్ చేయడం జరిగింది. స్టాటిక్ టాపిక్స్ నుండి 1-2 క్వశ్చన్స్ తప్ప అసలు క్వశ్చన్సే లేవు అని అయితే మనం చెప్పవచ్చు. సో కరెంట్ ఎకనామీ పైన, స్టార్ట్అప్ ఇండియా కరెంట్ అఫైర్స్ పైన అడిగినారు, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పైన అడగడం జరిగింది. సో ఆ రకంగా మనం చూసినట్లయితే టైం మేనేజ్మెంట్ అన్నది ఖచ్చితంగా అభ్యర్థులకు కష్టంగా అయి ఉంటుందని అయితే నేను అది నమ్ముతా ఉన్నాను. అండ్ చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి కూడా అదే మెసేజ్ ని కన్వే చేస్తా ఉన్నారు. సిమిలర్లీ పేపర్ 2లో మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టు సమ్ ఎక్స్టెంట్ అది ఓకే సార్ అని చెప్తా ఉన్నారు. కానీ మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 2లో అది కూడా డిఫికల్టీ లెవెల్లో ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2నే మనము ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ని చూసిన తర్వాత గ్రూప్ 1 ఈజీగా ఇస్తారా అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు అన్నది నా అభిప్రాయం. అండ్ ఈ రోజు జరిగినటువంటి ఈ ఎగ్జామినేషన్ ని ఒకసారి మనం అనలైజ్ చేసుకున్నట్లయితే ఎస్, పాలిటీ వాజ్ స్లైట్లీ కాదు, ఇన్ఫాక్ట్ టఫ్ గానే అనిపించింది. ఎకనామీ కూడా టఫ్ గానే ఉంది క్వశ్చన్స్. జాగ్రఫీ ఈస్ ఆల్సో మెయింటైనింగ్ ద టఫ్ డిఫికల్టీ లెవెల్ అన్నది మెయింటైన్ చేసింది. కానీ హిస్టరీ 1-లైనర్ క్వశ్చన్స్ అడగడం వల్ల కాస్త ఈజీగా హిస్టరీ క్వశ్చన్స్ అయితే అనిపించింది. అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దట్ వాజ్ ఆల్సో ద టఫెస్ట్ పార్ట్ గా ఇక్కడ మనం చెప్పవచ్చు. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ ని మనం పరిగణలోకి తీసుకుంటే 81 వేకెన్సీలకు ఈ రోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరిగిందమ్మా. సో ఈ డిఫికల్టీ లెవెల్ ని కన్సిడరేషన్ చేసుకుంటే ఖచ్చితంగా కట్ ఆఫ్, జనరల్ కట్ ఆఫ్ అన్నది 60 to 70 రేంజ్ లో, అంటే 2 పేపర్లకు కలుపుకొని 60 to 70 రేంజ్ లో జనరల్ కట్ ఆఫ్ అనేది అయితే ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఓకే, సో మళ్ళీ మనము కట్ ఆఫ్ కి సంబంధించినటువంటి ఒక పోల్ కండక్ట్ చేసుకున్నాము. దాని తర్వాత వచ్చేటటువంటి అభిప్రాయాలను బట్టి డీటెయిల్ గా, అంటే ఎంతమంది హాజరైనారు, పేపర్ యొక్క ట్రెండ్ ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, మైండ్ గేమ్ తో చాలా మంది రాసినట్టు కూడా ఈరోజు అర్థమవుతుంది. అంటే ఎక్కువ నెగటివ్స్ ని టచ్ చేయకుండా పాజిటివ్, అంటే వాళ్ళకు ఎక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుందో అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఏరియాస్ ని టచ్ చేస్తూ మైండ్ గేమ్ తో ఈరోజు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే అటెంప్ట్ చేసినట్టు కూడా నాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఈ రేంజ్ లోనే ఉంటుంది. పెద్దగా కట్ ఆఫ్ అయితే డ్రాస్టికలీ హై కట్ ఆఫ్ అయితే ఉండేటటువంటి అవకాశం లేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తున్నానండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. రెగ్యులర్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.